హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భావిక వ్లాగ్స్. అరే మా భావిక బోర్ల పడుతుంది. బొబ్బట్ల సెలబ్రేషన్ కోసం డెకరేషన్ చేద్దాం. భావిక కోసం బొబ్బట్ల ప్రిపరేషన్. బొబ్బట్ల కోసం ఒక కప్పు శనగపప్పు తీసుకొని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికేలోపు గోధుమ పిండి చేద్దాం. 2 కప్పుల గోధుమ పిండి, ఒక కప్పు మైదా, టీ స్పూన్ పసుపు, చిటికెడు సాల్ట్, స్పూన్ నెయ్యి వేసి పూర్తిగా కలిపి నెయ్యి వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిన పప్పుని మెత్తగా చేసి ప్రక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి టీ స్పూన్ నెయ్యి, ఒక కప్పు బెల్లం, టీ గ్లాస్ వాటర్ పోసి బెల్లం కరిగి పాకం వచ్చే వరకు కలుపుకోవాలి. పాకం వచ్చాక నెయ్యి, సోంపు యాలకుల పౌడర్ వేసి ముందుగా మెత్తగా ఉడికించిన పప్పును వేసి దగ్గరకు వచ్చే వరకు కలుపుకోవాలి. దగ్గర వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి 20 నిమిషాలు చల్లార్చి ఉండలుగా చేసుకొని ముందుగా చేసిన పిండిని ఇక్కడ చూపించిన విధంగా చేత్తో ప్రెస్ చేసి పూర్ణాన్ని పెట్టి క్లోజ్ చేయాలి. స్టవ్ పై నెయ్యి వేసి బొబ్బట్లని 2 సైడ్స్ కాల్చుకోవాలి. భావిక సెలబ్రేషన్ కోసం డెకరేషన్ చేద్దాం. డెకరేషన్ కోసం తమలపాకులను, పువ్వులను, బొబ్బట్లను తీసుకున్నాను. ముందుగా తమలపాకులతో లవ్ సింబల్ వేసుకుందాం. లవ్ సింబల్ కంప్లీట్. లవ్ సింబల్ కంప్లీట్ అయ్యాక 2 సైడ్స్ తమలపాకులను పెట్టుకొని తమలపాకులపై బొబ్బట్లను పెట్టుకోవాలి. లవ్ సింబల్ ఒకవైపు గులాబీ రెక్కలను, మరోవైపు ఎల్లో పువ్వులను పెట్టుకోవాలి. సెలబ్రేషన్ కోసం డెకరేషన్ కంప్లీట్. భావికను రెడీ చేస్తున్నాను. భావిక హెయిర్ బ్యాండ్ కూడా పెట్టుకుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.